సరే, ఈరోజు మనం భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. దీన్నే మన దేశపు నియమ పుస్తకం అని కూడా అంటారు కదా, దాని గురించే ఈ విశ్లేషణ. ప్రతి సంవత్సరం జనవరి 26 మనందరికీ గుర్తొచ్చేది ఇదే కదా. ఈ అద్భుతమైన కవాతులు, రంగురంగుల శకటాలు, దేశభక్తితో నిండిపోయిన ఆ వాతావరణం నిజంగా మనందరికీది చాలా గర్వకారణమైన రోజు. కాని ఒక్క క్షణం ఆలోచించండి, ఈ అట్టహాసపు వేడుకల వెనుక అసలు కారణమేంటి? ఈ కవాతులు, ఈ ప్రదర్శనలు, వీటన్నింటి వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి ఏమై ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ పుస్తకం. అవును, మన భారత రాజ్యాంగం. మనమింత ఘనంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవానికి మూలం ఇదే అనమాట. సరే, అసలు విషయానికి వద్దాం. ముందుగా, ఒక దేశానికి ఈ రాజ్యాంగమనేది అసలు ఎందుకు అవసరం, దాని అవసరమేంటి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, రాజ్యాంగం అంటే ఒక దేశం నడవడానికి కావాల్సిన ప్రాథమిక సూత్రాలు, చట్టాలు, వీటన్నింటినీ నిర్దేశించే ఒక పత్రం. అంటే మన దేశం ఎలా పనిచేయాలి అని చెప్పే ఒక గైడ్ బుక్ లాంటిది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. కబడ్డీ ఆట ఉంది కదా, ఆ ఆటకు రూల్స్ లేవనుకోండి, ఏమవుతుంది? పూర్తి గందరగోళం. ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలీదు. రాజ్యాంగం కూడా మన దేశానికి అచ్చం అలాంటి ఒక రూల్ బుక్ లాంటిదే అన్నమాట. అందరూ ఏ నియమాలు కాటించాలి, ఏమైనా గొడవలొస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఇలా దేశంలో ఒక క్రమ పద్ధతి ఉండేలా చూస్తుంది. సరే, ఇంత ముఖ్యమైన ఈ పత్రాన్ని, ఈ రాజ్యాంగాన్ని అసలు ఎలా రూపొందించారు? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇదేమీ ఒక్కరోజులో జరిగిపోయిన పని కాదు. దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఆలోచించండి, సుదీర్ఘమైన చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. డిసెంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్ మొదలైతే నవంబర్ 26, 1949న తుది ముసాయిదాను ఆమోదించారు. ఇక ఫైనల్గా జనవరి 26, 1950న మన రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది. మరి ఈ పనిలో ఎంతమంది పాల్గొన్నారు? దేశ విభజన తరువాత రాజ్యాంగ పరిషత్లో మొత్తం 299 మంది సభ్యులుండేవారు. వీళ్ళు కేవలం కొందరే కాదు, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి, అన్ని వృత్తులకి, అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహించారు. ఆ రాజ్యాంగ పరిషత్ సమావేశం జరుగుతున్నప్పటి దృశ్యమిది. చూడండి, ఇక్కడే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన మన దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ప్రతి ఒక్క నిబంధనపైన గంటల తరబడి చర్చలు జరిగాయి. ఆ పని ఎంత ముఖ్యమైనదో, వాళ్ల ఆశయాలు ఎంత గొప్పవో చెప్పడానికి రాజ్యాంగ పరిషత్ మొదటి అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారి మాటలు వినండి. మీ శ్రమ విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశాన్ని దాని పూర్వ వైభవానికి పునరుద్ధరించి ప్రపంచంలోని గొప్ప దేశాలలో గౌరవప్రదమైన మరియు సమానమైన స్థానాన్ని ఇచ్చే దృష్టితో వాళ్ల లక్ష్యం కేవలం ఒక పత్రాన్ని రాయడం కాదు, భారతదేశానికి ప్రపంచ వేదికపై ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడం. మరి ఈ రాజ్యాంగం యొక్క అసలు ముసాయిదాను, అంటే ఆ మొదటి డ్రాఫ్టును తయారు చేసింది డ్రాఫ్టింగ్ కమిటీ. దానికి అధ్యక్షత వహించింది ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. అందుకే కదా ఆయన్ని మనం భారత రాజ్యాంగ శిల్పి అని గౌరవంగా పిలుచుకుంటాం. సరే, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రాసేటప్పుడు మన రూపకర్తలకు ఈ ఆలోచనలన్నీ ఎక్కడ్నించొచ్చాయి? ఆ స్ఫూర్తి ఎక్కడ దొరికింది? ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 చోట్ల నుంచి స్ఫూర్తి పొందారు. 1, మన భారత స్వాతంత్ర్య ఉద్యమ ఆదర్శాలు. 2, మన వేల సంవత్సరాల గొప్ప నాగరికతా వారసత్వం. ఇక 3, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రజాస్వామ్య దేశాల నుంచి నేర్చుకున్న పాఠాలు. మన స్వాతంత్ర్య పోరాటంలో ఏ విలువల కోసమైతే అంతలా పోరాడారో, అంటే అందరికీ సమానత్వం కావాలి, అందరికీ న్యాయం జరగాలి, స్వేచ్ఛ ఉండాలి అని, ఆ ఆదర్శాలన్నింటినీ నేరుగా రాజ్యాంగంలో పొందుపరిచారు. అవే మన గణతంత్ర దేశానికి పునాదిరాళ్లయ్యాయి. అంతేకాదు, మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాలను కూడా అధ్యయనం చేశారు. కాని గుడ్డిగా కాపీ కొట్టలేదు. ఫ్రాన్సు నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప ఆదర్శాలను తీసుకున్నారు. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసే ఆదేశిక సూత్రాలను స్వీకరించారు. అలాగే అమెరికా నుంచి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే కీలకమైన భావనను తీసుకున్నారు. ఇలా ఉత్తమమైన వాటిని తీసుకుని మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకున్నారు. ఇది వాళ్ల దూరదృష్టికి ఒక పెద్ద నిదర్శనం. సరే, ఇప్పటిదాకా రాజ్యాంగం ఎలా తయారైందో చూశాం కదా.
ఇప్పుడు ఆ పుస్తకం లోపలి ఏముందో, దానిలోని కొన్ని కీలకమైన అంశాలేంటో ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగం ప్రభుత్వ అధికారాన్ని స్పష్టంగా 3 భాగాలుగా విభజించింది. 1 శాసనసభ, వీళ్ళు చట్టాలను తయారుచేస్తారు. 2 కార్యనిర్వాహక వర్గం, వీళ్ళు ఆ చట్టాలను అమలు చేస్తారు. ఇక 3ది న్యాయ వ్యవస్థ, వీళ్ళు చేసిన చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో చూస్తారు. ఈ అధికారాల విభజననేది మన ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. రాజ్యాంగంలో మనకు 2 రకాల మార్గదర్శకాలు కనిపిస్తాయి. మొదటివి ప్రాథమిక హక్కులు. ఇవి ప్రతి పౌరుడికి వెంటనే అందుబాటులో ఉంటాయి. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు. రెండవవి ఆదేశిక సూత్రాలు. ఇవి ప్రభుత్వాలు దీర్ఘకాలంలో సాధించాల్సిన సామాజిక ఆర్థిక లక్ష్యాలన్నమాట. అంటే ఇవి దేశానికొక రకమైన గోల్స్ లాంటివి. ఈ 2 వేరువేరుగా అనిపించినా ఒకదానికొకటి బలాన్నిస్తాయి. ఆదేశిక సూత్రాలు భవిష్యత్ చట్టాలకు దారి చూపిస్తే, ఆ చట్టాలు మన ప్రాథమిక హక్కులను మరింత పటిష్టం చేస్తాయి. అయితే ఇప్పుడొక ప్రశ్న వస్తోంది. 70 ఏళ్లకు పైగా క్రితం రాసిన ఈ పుస్తకం ఈరోజుకి మనకు ఎందుకు ఇంత ముఖ్యం? దాని ప్రాసంగికత ఏంటి? దానికి కారణం మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కావడమే కాదు, అంతకన్నా ముఖ్యంగా ఇది ఒక జీవపత్రం. అంటే కాలంతో పాటు తనను తాను మార్చుకోగలదు. ఎప్పటికప్పుడు కొత్త అవసరాలకు అనుగుణంగా దీన్ని సవరించుకోవచ్చు. ఉదాహరణకు 73వ 74వ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వడం. ఇది మారుతున్న సమాజానికి రాజ్యాంగం ఎలా స్పందిస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. కానీ రాజ్యాంగం విజయవంతం కావాలంటే కేవలం అందులోని నియమాలు సరిపోవు. ఆ స్ఫూర్తిని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ఈ మాటలు చూడండి. ప్రజాస్వామ్య సంస్థల విజయవంతమైన పనితీరుకు ఇతరుల అభిప్రాయాలను గౌరవించే సుముఖత, రాజీ మరియు సర్దుబాటు సామర్థ్యం అవసరం. అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. 70 సంవత్సరాలకు పైగా రాసిన ఒక పత్రం నేటికి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనల్ని ఎలా ముందుకు నడిపిస్తోంది? దీని వెనుకున్న శక్తి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.